ఓ దొంగ తిన్నదానా, ఏం కూర వండినవే చెప్పేదేరా. 2 రోజులు బట్టి కడుపు మాడ కొడతాను. ఏం కూర వండినా ఏం కూర వండినా నువ్వేం తెస్తాను అని వండుతా. ఉట్టిచారు చేసిన లచ్చించారు. లచ్చించారు. నోట్లో పోసుకో, నీ నోట్లో పోసుకో. నేను లేక ముందుకో మంచిగా కోడిగుడ్లు తెచ్చుకొని చారులో ఆమ్లెట్లు పోసుకొని తిను. నేను వచ్చినాక బోళ్ళు బొట్ర దోమి చల్లగా కూకొని చేతులు ముడుచుకొని ఏం కూర వండినంటే ఏం కూర వండలేదని చెప్పు. నేను చూస్తానా నువ్వేం చేస్తానవో. నేను నువ్వేం చేసేదంతా చూస్తాను. తలుపుకు పక్క పొంటి ఉండి నేను పోయినట్టు పోయి ఎందుకే నకరాలు చేస్తావు? మనవాడు వచ్చిన వారం మీ తాత నన్ను కొడతాడు రా. కొట్టి కొట్టి సావ కొడతాడు ముసలోడు. ఇప్పుడు నేను కొట్ట ముందుకే కొట్టినామని చెప్తాను కదనే. నేను నిజంగానే కొడతావు. ముసలోడు చూడ నన్ను కట్టెందుకొని కొడతాడు రా. ఆగబట్టురా. నేను కోడిగుడ్ల కూర వండుకోక ముందుకే నన్ను డోల్బాల్ చేసి కొడతాడు. ఏందే నానమ్మా తాతకి ఇంతంత పెట్టి తినరా అదేందే? ముసలోడు కొట్టి కొట్టి కూల పడ్డారు తాత. ఓ దేవుడు, వీనికి నేను ఇప్పుడు ఎట్లా చేద్దును? కాలు ఇరిగిద్దు రెక్కి ఇరిగిద్దు. నాకు కాలు ఇరగలేదే, లేనితోటి కోరుకుంటావే. నాకు చేతనైతే లేదని మెల్ల గూకుండానే అంటే నాకు కాలు రెక్కలు ఇరగాలని ఉన్నదానే నీకు. రేపటి నుండి మనం ఇవ్వలేదు వాళ్ళ వండుకుందాం. ఇప్పటికంచె లేరు పడతాను మన ఇద్దరం ముసలల్లో. చూసినావా ముసలల్లో తక్కువ లేదు. ఇంట్లో కూకొని తినే చేస్తే చూసినావా వీళ్ళిద్దరు కొట్టుకొని రేపటి నుండి అటే ఏరు పడతారట. ఏరుపడే వాళ్ళు ఇద్దరు ఇస్తారు. మా అమ్మతో నన్ను డాడుతో నన్ను చెప్పాలి. లేకపోతే వీళ్ళు గీత చేస్తే ఎట్టును ఇంకతను. ఇక గంతే రేపటి నుండి నా కూర నేను అనుకుంటున్నా, నీ కూర నువ్వు వండుకో. ఇక గిదే ఫిక్స్. సరే, నాకేమన్నా అనుకోరాదా? చెరో కూర వండుకుంటే నాకు కొంచెం అంత వేసి ఇల్లే నానమ్మ తాత. మేము ఆకులు నాకటోళ్ళం అంటే నువ్వు మూతులు నాకటోనివిరా. మూతులు నాకుతాను.